అత్తమ్మ నాకు శాతనైతే లేదు. ఇప్పుడు కాదు నాతో పని చేసుడు. ఏంది గట్ల అంటే అన్నమేంటి? నువ్వు గట్ల అంటే పెద్ద కోడలు కూడా గట్లనే అంటది. నడువు చెల్లి. నేను రానత్తమ్మ, మీరు పోయి చేసుకుంటే చేసుకోవాలి. ఏంది నా మీదకే మర్ర పడతావా? నన్నే కొడతావా? సంధ్య, ఏ సంధ్య, ఓ ఇది కలనా? ఏమైంది? పనికి రావా? ఏమండి నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుంది. సరే మరి అమ్మకి చెప్తాను. ఏమైంది? నీ పెళ్ళ దాదాత్నా? అమ్మా దానికి ఒంట్లో బాగాలేదు. అవునా, సరే. ఈ రోజు ఎంత పిలిచినా ఎంత రమ్మన్నా పోయేదే లేదు, అంతే. ఏమైందే చిన్న కోడలా? ఒంట్లో బాలేదా? నిన్న కళ్ళు తిరిగి కింద పడ్డగా అత్తమ్మ, ఒంట్లో అంత ఎట్లనో ఉంది. అవునానే, సరే అక్కడ చెట్టు కింద కూర్చున్నావురా. లేదత్తమ్మ నేను రాను, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు గాని నీకే బోర్ కొడుతుంది. రా పోదాం. నేను రానంటే అర్థమైతలేదా నీకు? ఏంది నువ్వు మా అమ్మ మీదకి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు బావురా, పాపం ఇబ్బంది అవుతుంది కావచ్చు. సరే నువ్వు ఉండే, మేము పోయేస్తాం. సరే. అమ్మా ఆమెకు జ్వరం వచ్చింది గానీ మనం కూడా ఇవాళ పోడు, రేపు పోదాం. ఈ బలుగుతుంది. అమ్మో అనవసరానికి ఇప్పుడు ఈ బలు కొట్టుకోవడం ఎందుకు, పోదాం పా. అరే చిన్నోడా, తల్లుండంగా పిల్లలు ముందట పోతారా? నేను ముందట పోతా, మీరు వెనక రాలి. సరే అమ్మా. ఏందే పానం మంచిగా అయిందా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. తగ్గింది బావా. మరి తగ్గినప్పుడు ఇంటి ముందర ఊడ్చుడో సరుడు ఎత్తి అయిపోతుండే కదా. ఇంట్లో నేను ఒక్కనే ఉన్నానా, మీరు లేరా? మేము పనికే పోతింగా కోడలా. ఇప్పుడు ఏమైంది? అచ్చిల్లు కదా, ఊడ్చుకోవాలి. ఎక్కువ మాట్లాడుతున్నా. అరే నా ముందే దాని మీదకి శైలం పడతావారా? చూడమ్మా ఇది ఎట్లా మాట్లాడుతుందో. చిన్న పిల్లగారా? చిన్న పిల్లనా? వాళ్ళ డాడీ 25 సంవత్సరాలు అన్నాడు. మరి ఊక అత్తమ్మ మీద శాస్త్రానికి ఆమె చిన్న పిల్ల అన్నది. అన్నందుకు నువ్వు నిజంగానే అనుకోబడుతుంది తింగరి. ఓహో అట్లనా? అట్లనే. అమ్మా ఆకలైతే తిందాం పాయే. ఇంట్లో అన్నం లేదు. అగో ఎందుకు లేదే, పోంగ బాగానే అంటిపోతుంది కదా. ఇప్పటిదాకా చూసి చూసి ఇప్పుడే కుడిదిలేసిన. ఓసిపిస్తుందనా? ఎవరైనా అన్నం ఖరాబ్ అవ్వకుంటే గుడితో వారేస్తారానే? అవునరా సంధ్య, అన్నం అంత తొందర వడేయద్దు. ఇప్పుడు చూడు మీ బావ ఆకలితో వచ్చిండు, ఇప్పుడు ఉంటే తినేటోడు కదా. ఇప్పుడు ఏమైంది అత్తమ్మ? ఒక 10 నిమిషాలలో అన్నం అంటా, తిందాం పార్రి. బావా బావా. ఏంటిది? అబ్బా నాన్న ఎట్ట అయిపోయింది, హాస్పిటల్ ఆన్ చేయవా? అలాగా చేస్తా, కానీ మరి ఒక కండిషన్. కండిషనా? ఏంటిది అది? నా కాళ్ళు నొక్కాలి. కాళ్ళేం కర్మ బావా, పీక నొక్కుమన్నా నొక్కుతా, పీడ పోతది. పీక నొక్కితే పీడ పోడు కాదే, నా ప్రాణం పోతుంది. పీకని పోతే ప్రాణం మళ్ళా రాదే. రాక పీకని. ఎందుకే నా మీద అంత కోపం నీకు? హాస్పిటల్ ఆన్ చేయడం మొగడా అంటే ఆర్డర్లు ఎత్తన్నావా నువ్వు? అబ్బా అది కాదే, కాళ్ళు బాగా నొస్తున్నాయి. హలో, నువ్వు ఒక్కనివే కాదు, నేను కూడా పనికొచ్చిన, నాకు కూడా కాళ్ళు నొత్తన్నాయి. అయ్యో అవునానే? సరే ఒక పని చేద్దాం, ఇగో నా కాళ్ళు కొంచెం నువ్వు నొక్కు, నీ కాళ్ళు కొంచెం నేను నొక్కుతా. సరే మరి నొక్కు. మంచిగా ఉండవు. ఫస్ట్ నీ కాళ్ళు మంచిగా నొక్కించుకొని మంచిగా వందామని చూస్తానవా? అవన్నీ కుదిరాయి. సరే ఇటు వాడే కాళ్ళు. మంచిగా నొక్కు. నొక్కుతా, మళ్ళా నేను నొక్కకపోతే ఇంకా తీసుకుతా. నీ
ఏమైందమ్మా? ఏం లేదురా. ఏం లేంది నువ్వు ఇట్లుండవమ్మా. ఏమైంది చెప్పే. చిన్న కోడలు అన్న మాటలకు బాధ అనిపిస్తుందిరా. అవునే అమ్మా, దాని ప్రవర్తన నా కూడా నచ్చుతలేదు. ఉన్నోళ్ళ పిల్లగారా ఆ మాత్రం ఉంటది. అయితే మాత్రం అత్తారింటి కాడ ఎట్లుండాలో తెలియదా నాకు? ఎట్లుండాలనో ఆమెకు తెలియదురా. నువ్వే చెప్పాలి ఎట్లుండాలనో అని. నేను చెప్తే దాని మరి నువ్వే చెప్పాలిరా. మేము చెప్తే కోపానికి వస్తుంది. దానికి కోపం రాకుండా సంధాయించి నువ్వే విలువల గురించి చెప్పాలిరా. సరేనా? సరే అమ్మా. అందరూ చెట్ల తీర్థాల కోతలురా. మనం కూడా రేపు పోదాం. సరే అమ్మా. పెద్దోనికి కూడా చెప్పిండ్రా, వాడు కూడా పోదాం అన్నాడు. సరే అమ్మా. సంధ్య, సంధ్య, రేపు మనం తీర్థాలు పోతాను. కానీ నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు అన్న మాటలకు మా అమ్మ మస్తు బాధపడతాను. కొంచెం కోపంగా మాట్లాడదు. అత్త గాని పెద్దది. నువ్వు అన్న మాటలు తట్టుకోలేకపోతాను. సరేనా అని సంధ్య? సంధ్య, 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 పండుకున్నావానే? నిద్ర పోయినావా? ఇగో ఇప్పుడు ఇక నాయన ఓకే చాలు. పన్నది కదా పందిది, దున్న పోతు లెక్క పన్నది. దీని సంగతి రేపు చెప్తావు. ఏమైందిరా? రాళ్ళిరా. అత్తనమమ్మ, అత్తనం. ఎంత మెల్లగా పెళ్లి నడక నడుచుకుంటా అత్తాండు. మొన్ననే పెళ్లి నాది. అలవాటు ఉన్నది అట్నే. ఇక అట్లనే అయ్యో తలపేయద్దా? మర్చిపోతాను. ఎయ్యి మరి. ఎప్పుడేనా మీకు? ఎత్తానమ్మా, ఎత్తాను. అమ్మా, ఇప్పుడు మరి నేను పోషమ్మ కాడికి పోయి కోడి ఓపించుకొని రావన్నా? డైరెక్ట్ అక్కడికే రా. సరే అమ్మా. చికెన్ మరకతారా? ఇగో తాగురా. ఇవి కాదు, అక్కడ తినేటప్పుడు తాగడానికి ఎట్లా? సరే ఒక బిన్న మోసుకొని రా. బిందె కాదు, అక్కడ కూల్ వాటర్ ఉంది. రైట్, కూల్ వాటర్ ఉన్నాయి. పోమ తీసుకొని పో. ఇంకేం? నువ్వేం పట్టుకుంటా లేవేంద్ర? మమ్మీ నేను చికెన్ పదే ఉన్నావు. రాగా చికెన్ పట్టుకొస్తా. థమ్స్అప్ అద్దు, ఫ్రైడ్ తీసుకురా. తీసుకొని ఓ ఇవరికి లేట్ అవుతుంది. మళ్ళా ఆకలి అవుతుంది. మళ్ళా నేను జల్దీ చెప్పండి రా మరి నువ్వు. సరే అమ్మా. ఆగు, చిన్నోళ్ళ ఫ్యామిలీ తీర్థాలు పోతాందిగా. పూజీ, ఓ పూజీ, బయటికి రాయే. ఏంటిదే? చెట్ల తీర్థాలే, చెట్ల తీర్థాలు. చెట్ల తీర్థాలా? పోదామా? మొన్ననే కోడికి పైసలు లేవంటివి కదా. ఇప్పుడు కూడా లేవే. ఆ జున్నోళ్ళు చెట్ల తీర్థాలు పోతాను. వాళ్ళు ఎమ్మడి మనం కూడా పోదాంపా. ఓహో, అడక తిందామంటావా? అట్లాంటిదే, పోదాంపా. అయితే ఆగు, కొంచెం పౌడర్ వేసుకొని వస్తా. ఓ పిసదాన, పౌడర్ కాదు, మెల్లగా గంజులే పట్టుకొని రా. మెల్లగా ప్లాన్ చేసి తిందాం. పెద్ద ప్లానింగే, తెత్తాగు. అబ్బా, రాంగనే సగం బాటిల్ అయినావు. గట్ సైడ్ పండుకుందాం అత్తమ్మ. అటు మంచిగా ఉంది ప్లేస్. అట సరే, మంచిగా ఉంది ఆ ప్లేస్. ఎండ కొట్టది కదా. ఎంత పెద్ద చెట్టు పెట్టుకొని నీకు ఇంకెండ కొడుతుంది. ఇంకొకటి వేయాలి, అటోటి ఇటోటి ఎత్తింటావు నువ్వు. ఇక్కడ గడవెత్తు. కోడల్లారా, పొయ్యి పెడదామా? అమ్మ పొయ్యేందుకు అంత పొగొత్తది కళ్ళకు. ఇంటికి సిలిండర్ తెమ్మంటావా? పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం.
సిలిండర్ ఎందుకురా ఆయన ఇంటికాన్నే వండుకొని తిందాంపా. అమ్మ పోదాం పాయ్, ఇక్కడ అంత ఉడకపోతుంది. ఇగో మరి డబ్బనైతే నేను పట్టుకోను, ఇంకా సాపులు పట్టుకుంటా. నిద్ర మొక్కపోవడం మొద్దు మొక్కపోవడం నీకు ఎప్పుడు వేరే గింతేనారా? పొలం కడుకొని బర్రె లెక్క అంటావు, ఇక్కడికి వచ్చి ఉడకపోతుందని పోదామంటావా? సపరేక నువ్వు మేము వండుకొని తినత్తాం. మరే అమ్మ నేనేడ పోతే చికెన్ ఇడిచిపెట్టి నాకు లెగ్ పీస్ కావాలి, కార్యం కావాలి. అలాగా ఏ అత్తమ్మగా ఒర్రుపోతాం తోటి మనకేం లొల్లి చెప్పు. సపరేట్గా మనం పొయ్యి పెట్టి అండుదాం పట్టు, ఇవరకే లేట్ అవుతుంది. మరే నాకు దోమలు కుడుతున్నాయి. ఏందే సందు దొరికిందని నా కొడుకుని మంచిగానే తిడుతున్నావు, దోమలు నీకు ఒక్కదానికే కుడుతున్నాయా? మాకు గుర్తలేవ్వా? ఏ ఊకో అత్తమ్మ, మీతో లొల్లి పెట్టుకునే ఓపిక నాకైతే లేదు గాని పొయ్యి పెట్టి అండుదాం పట్టు తొందర. ఏమండుతావే చిన్నోర్రా అంది? మీకు ఈ చిన్న కొడుకు పనులు అన్ని గట్లనే ఉంటాయి, ఎంతసేపు అయినా పోయి పొయ్యి అయితే అంటి పెడదాం పట్టు. కూర వెనక సిరి పొయ్యి మీద ఎత్తవా. అమ్మ చిత్తన్నోళ్ళు పూజలు వచ్చిర్రు. వీళ్ళకి ఎప్పుడు మన వెనుకనే వచ్చి చెప్తారు. నేను ఇంకా మొదలు పెట్టినలే గాని వాళ్ళు మన ఎగిరితానికి మొదలు పెడతారా అనే వాళ్ళు అండు అయిపోయినా ఇలా పోయి తిందాం. సరే సరే కూర్చో. నువ్వు అదొట్టి తోటి చదువు అట్టి కూర్చోకు. అబ్బా అత్తమ్మ దోమలు బాగా కుడుతున్నాయి, అక్కడ వేసుకుందాం పా. పా నాకు కూడా బాగా కుడుతున్నాయి. పావే సంధ్య కాడ వేసుకుందాం చాప. ఐదు వాళ్ళు బాగా కుడుతున్నాయి కానీ పూజి చెప్తానే పూజి ఏమి చికెన్ తెస్తాండే ఏం చేద్దాం. ఇగో అమ్మ నడుపోరి. ఇంత లేట్ అయిందేమ్రా? ఏ ఆడ బాగా మంది ఉన్నారు పోషమ్మ తల్లి కాడ. చికెన్ వచ్చిందిగా, ఇంకేంది కానీ జల్లి. మా చికెన్ వస్తే మీకేం పని? మీ చికెన్ మీరు అందుకోవాలి. ఏ మరి చికెన్ కాదు మటన్, మటన్ 2 పోగులు వత్తంది. అబ్బో చెరొక్క పోగా కడుపులు పెద్దయే. మరే మరి ఏమనుకుంటున్నావు, మేము గట్టిగానే తింటాం. అబ్బా తెలుసు తెలుసు, గట్టిగానే తింటారు, తిన్నగారిగాక లొల్లులు పెట్టిస్తారు. అంతే కదా. పూజ ఆకలి బాగా అవుతుంది, కూర అయినట్టుంది, పోయి అడకరా పోయి. అయినట్టే ఉంది కానీ ఇంకా కాలేదు కదా. అలా అయితే తినడానికి కూర్చొని అడకత్తా, నువ్వు ఆకలి కాగనే ఆగవు. పిస్తార్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఎందుకు అంటే నాకద్దా? అగో వంట అయింది తింటారా? మాకు కొంచెం కూర ఎత్తారా? మా కూర వచ్చే వరకు లేట్ అయ్యేటట్టున్నది. ఏమైంది మీ 2 పోగులకు? అక్కడ పోగులు వేసే కాడ లేట్ అవుతుందట. మా ఆయనకు బాగా ఆకలి అవుతుందట, కొంచెం అంత ఎయ్యూరి. మళ్ళీ మనం వండుకున్నాక మీకు వేస్తాం గాని. కూర టయ్యే మనిషా మళ్ళీ ఎత్తదట వాళ్ళు వండుకున్నాక. పట్టు వేస్తా. వేసిందని వేసినావు కానీ నాకు కూడా వేయవా? నాకు కూడా ఆకలి అవుతుంది. మళ్ళీ మేము మటన్ అనుకున్నాక మీకు కూడా పెడతాం మొత్తం మందికి. పెద్ద బేసనే పట్టుకొచ్చినాం కదా, ఇక మీకు ఇంత మంది ఉన్నాం, మేము ఇంకా పెద్ద తట్ట పట్టుకొస్తాం. ఏ పట్టుకొచ్చారు మీకు కూడా ఎత్తా. వేసినట్టే ఉంది. పులుసు పోయి ఎందుకు గన్నిగాన ముక్కలు ఎత్తన్నావు? మనకు సరిపోవద్దా? అక్క నీకేదో పర్లేదురా, మనకు సరిపోవద్దా? ఎత్తా ఇచ్చేయి నీ ప్లేట్లు ఉన్న ముక్కలు కూడా ఇచ్చేయి. వీళ్ళు మంచిగా ఉన్నారు అత్తమ్మ, మనం తెచ్చుకునేమో మందికి ఇస్తారంటే మనమేమో పైసలు ఏమన్నా ఇస్తా వాళ్ళు ఎత్తే నువ్వు చూస్తావు. 2 పోగులని చెప్పలేదా? 4 తెచ్చాడట, 4 2 పోగులు తినే రాదు.
తిన్నావన్నా? మేము తింటాం తాగుతాం ఏమన్నా చేస్తాం మీకెందుకు. ఇంత సమయంలో బెడ పెట్టుకుంటే ఏర్పడుతుంది. అయినా కూరలు అనేది మన ఇష్టం. తాగొచ్చినట్టున్నారు కదా. మజాలు నువ్వు